కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన మొదటి నిరసన కార్యక్రమం భారీ సక్సెస్ ను నమోదు చేసింది. ఐఐటి ప్రవేశ పరీక్ష, జేఈఈ డేటా లీక్, నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ పరీక్షల్లో లోపాలను నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ రాజీనామా డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ మొదటిసారిగా అతిపెద్ద ప్రత్యక్ష నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఢిల్లీ హైకోర్టు ఈ నిరసనకు సంబంధించిన ముందస్తు ఫిల్ను అత్యవసరంగా విచారించడానికి నిరాకరించిన నేపథ్యంలో ఈ ప్రదర్శన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా శాంతియుతంగా ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక నిరసన కార్యక్రమాన్ని నడిపించడానికి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుండి ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చారు. ఆయన నాయకత్వంలో దేశ రాజధానితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులు, యువత జంతర్ మంతర్ వద్ద గొంతు కలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే 22 మిలియన్ల కంటే ఎక్కువ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ సోషల్ మీడియా సంచలనం కేవలం ఆన్లైన్ మీమ్స్, రీల్స్ కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి విజయవంతంగా ప్రజా ఉద్యమంగా మారి తన సత్తా చాటిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలపై సీజేపీ చూపిన ఈ చొరవకు దేశవ్యాప్తంగా విపక్ష పార్టీల అగ్రనేతలు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనామ్ వాంగ్చుక్ వంటి ప్రముఖుల నుండి భారీ మద్దతు లభిస్తోంది. వ్యవస్థాగత లోపాలపై రాజీలేని పోరాటం చేస్తున్న ఈ పార్టీని నెటిజన్లు, యువత ప్రస్తుతం భారతీయ యువత గొంతుకగా కొనియాడుతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యువతను కాక్రోచెస్తో పోల్చడంతో మొదలైన ఈ డిజిటల్ మీడియా పార్టీ ప్రభంజనం నేడు దేశ రాజధాని వీధుల్లో పాలకులను ప్రశ్నించే స్థాయికి చేరడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గేమ్స్పై మరిన్ని వివరాలని ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, సీజేపీ నిరసన సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు దీని మీద ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమానికి ఇప్పటికే అనేక పార్టీలు కూడా వారికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. ముఖ్యంగా జంతర్ మంతర్ 2 మార్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నిన్న జరిగినటువంటి యొక్క ధర్నా కార్యక్రమంలో మాత్రం ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తెలుసుకోవడం అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకవైపు నీట్ తో పాటు సిబిఎస్ఈ సంబంధించినటువంటి పేపర్ లీక్ సంబంధించినటువంటి అంశాలతో పాటు దేశంలో అనేక పేపర్ లీక్లు జరుగుతున్నాయి. అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ చదువుకొని మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా కాంగ్రెస్ జనతా పార్టీ అంశాన్ని తెరపై తీసుకొచ్చినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి కేంద్ర మంత్రికి మాత్రం 7 రోజుల పాటు సమయం కూడా ఇవ్వడం జరిగింది. 7 రోజుల లోపు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ కూడా చేయడం జరిగింది. లేని పక్షంలో ప్రధాని మోడీ స్వయంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని క్యాబినెట్ నుంచి కూడా తీశారని చెప్పి కూడా డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఒకవేళ లేని పక్షంలో మాత్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు తెలిపేందుకు అనేక మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాలకు జరిగిన ఆందోళన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థకు కూడా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిణామం కనిపించింది. కాబట్టి నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి ధర్నా కావడంతో తెలిసిన విద్యార్థులందరూ కూడా ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 100 మంది వరకు కూడా విద్యార్థులు ఢిల్లీ కూడా చేరుకుని ఒక కాంగ్రెస్ జనతా పార్టీ ధర్నాలో పాల్గొనేటువంటి పరిస్థితి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా విద్యార్థులు జంతర్ మంతర్ కూడా చేరుకున్నారు. వారందరూ కూడా మద్దతు గుర్తించేందుకు నిన్న ఉదయం ఢిల్లీలో ఉన్నటువంటి
అధికార పార్టీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సమాచారం కూడా ఏర్పాటు చేసినందుకు కూడా వారందరూ కూడా అన్ని ఏర్పాటు కూడా చేసినటువంటి పరిణామం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ధర్నాలో మాత్రం పోలీసులు భారీగా కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 600 మంది సిఐఎస్ఎఫ్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఢిల్లీ పోలీసులందరూ కూడా పూర్తిస్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి వరకు ఈ యొక్క కాంగ్రెస్ ఎటువంటి అనుమతి కూడా ఇవ్వలేదు. చివరి మూమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా సపోర్టర్స్ అందరూ కూడా విలేకపోవచ్చు. ఇంకా అనేక ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలకి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆ ధర్నా చౌక్ లో కూడా వీరికి అనుమతి ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం